కోసం ఈ ధర్మ పోరాట దీక్ష లేకుంటే ఏదైనా తండ్రి కొడుకులు ఇద్దరు కేంద్రంతో ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి బెదిరించుకోవడం కోసం చేసిన దీక్షన? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం అని అనుకుంటే ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన? ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే విద్యార్థులందరినీ జైల్లో పెట్టిస్తా అని అన్న చంద్రబాబు, ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడకూడదు అని అన్న చంద్రబాబు, ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజే ముద్దు అని చెప్పిన చంద్రబాబు, ఈరోజు దేనికోసం ధర్మ పోరాట దీక్ష చేస్తున్నావు? నువ్వు ఏమన్నా దీక్షలు చేసుకో, కానీ దేనికోసం చేస్తున్నావు అనే క్లారిటీ నీకన్నా ఉండాలా, మాకన్నా ఉండాలా, లేకుంటే ప్రజలకన్నా ఉండాలా? ఎందుకంటే వెనకబడిన రాష్ట్రం, ఆర్థికంగా వెనకబడింది, ఆర్థికంగా లోటు ఉంది అని ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మీరు విలాసవంతమైన జీవితాలు గడపడానికి, పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకోవడానికి, నవనిర్మాణ దీక్షలు చేయడానికి, ధర్మ పోరాట దీక్షలు చేయడానికి, దోమలపైన దండయాత్రలు చేయడానికి, హ్యాపీ సండే అని వారం వారం ఎగురుతున్నారు వీధులు వీధులు పట్టుకొని. దానిలకు వీటన్నిటికీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మాకు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చేదానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవు. పేద విద్యార్థుల్ని చదివించడానికి మీ దగ్గర డబ్బులు లేవు. పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరికీ కూడా కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు. వీటికన్నిటికీ డబ్బులు లేవు, కానీ మీరు తిరిగి ఊరేగి మందు పార్టీలు చేసుకునేదానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎందుకు నేను ఈరోజు ఇంత బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కేవలం మీ బెదిరింపుల వల్ల పెన్షన్లు ఇయ్యం, బిల్డింగులు ఇయ్యం, మేము చెప్పిన మాట వినకుంటే కేసులు పెడతాం అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి నిన్న బస్సులలో ఎక్కించుకొని మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఆయన ప్రాణం కోల్పోయినాడంటే దానికి కారణం మీరు, మీ ప్రభుత్వం. అది కేవలం మీరు చేసిన హత్యనే తప్ప యాక్సిడెంట్ కాదు. ఇంకా మంచి మాట చెప్పాలంటే, మీరు నిజంగానే ధర్మ పోరాట దీక్ష వల్ల కేంద్రంతో కొట్లాడాలనే ఉద్దేశం మీకు ఉంటే 2 సంవత్సరాల ముందరే ప్రతిపక్షాన్ని కానీ, మిత్రపక్షాలను కానీ, ప్రజా సంఘాలను కానీ, కుల సంఘాలను కానీ ఎవరెవరు మొత్తం రాష్ట్ర ప్రజలను మొత్తం మీ వెంట తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేసి ప్రత్యేక హోదా సాధించాలా. కానీ మీరు చేసిన పని ఏమి? ఎవరైతే ప్రత్యేక హోదాని కావాలని అడిగినారో వాళ్ళపైన కేసులు పెడతారు. విద్యార్థులపైన కేసు పెట్టడం ఏందన్నా నాకు అర్థం కాలే. ఏం చేస్తారు? ఏం అడుగుతారు విద్యార్థులు మీ దగ్గరకు వస్తే? సార్ మా స్కాలర్షిప్లు మాకు కావాలని అడుగుతారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ చేయండి సార్ అని అడుగుతారు. సార్ మా నిరుద్యోగ వృత్తి ఎందుకు సార్ తగ్గించినారని అడుగుతారు. అంతే తప్ప మా ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఎందుకు కలిపేయాలా సార్ అని అడుగుతారు. అంతే తప్ప ఏం కొట్టి చంపుతారని నేనేమన్నా? ఎందుకు అరెస్ట్ చేయాలా విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం అంటే ఏం సమాధానం చెప్పలేక నువ్వు ఒక చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు ఈరోజు. అందుకనే విద్యార్థుల్ని అరెస్ట్ చేసినావు. మేము అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలా. ఏ టీడీపీ నాయకుడినైనా బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా, మా పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ఏ ఒక్క విషయంలో కూడా, మీరు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్ని చీకటి ఒప్పందాలే. ఇంకా ఏదో అంటున్నారు ఈ మధ్య ఏంటన్నా కాంగ్రెస్తో పొత్తంట అన్న. ఏమన్నా ఇది? పోయిన ఎలక్షన్లు 2014 పోయినాడు బీజేపీ నరేంద్ర మోడీ దగ్గరికి. సార్ మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను నమ్మడం లేదు సార్, కనీసం మీరన్నా వచ్చి చెప్పండి సార్ నేను మంచోడిని అని అంటే, పాపం మోడీకి తెలియదు కదా, వచ్చినాడు. చంద్రబాబు నాయుడు మంచోడు, ఓటేయండి అయ్యా అని అడిగినాడు. సరే సార్ మోడీ గారు మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మడం లేదండి, పవన్ కళ్యాణ్ నువ్వన్నా వచ్చి చెప్పాయా అన్నాడు. అది ఇంకా ఏం తెలియదు ఆ పవన్ కళ్యాణ్కి. వచ్చి పవన్ కళ్యాణ్ లేదయా మోడీ చెప్పింది నిజమే, చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమే, మంచోడు చంద్రబాబు నాయుడు ఓటేయండి అంటే పాపం జనాలు నమ్మినారు. ఇంతమంది చెప్తారు కదా ఏమన్నా మంచోడేమో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఓటు వేసినారు. ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచినాడు, 4 సంవత్సరాలు మొత్తం మోసం చేసినాడు. ఇంకా ఏం చేయాలని అర్థం కావడంలో. ఇప్పుడు బీజేపీ వాడు తూ అన్నాడు, పవన్ కళ్యాణ్ పోరా అన్నాడు. ఇంకా ఇప్పుడు ఎవరు చెప్పాలా చంద్రబాబు నాయుడు మంచోడు అని చెప్పి రాహుల్ గాంధీకి అడిగినాడు. రాహుల్ గాంధీ నువ్వన్నా చెప్పు రాహుల్ గాంధీ నేను మంచోడిని అని అంటే, ఒరే తిక్కోడా నన్నే నమ్మడంలే, ఇంకా నిన్నేం చెప్పాలరా నేను. నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు అందరికీ, ధర్మ పోరాట దీక్ష అని చెప్పి 100 కోట్లు ఖర్చులు పెడుతున్నారు. మా ప్రభుత్వ సొమ్ము అంటే మా సొమ్ము, ప్రజల సొమ్ముని ఇంత దుర్వినియోగం చేస్తున్నప్పుడు వచ్చే 6 నెలల్లో రాష్ట్రం నలదిక్కుల నల్ల మొబ్బులతో కమ్ముకొని వేయింది. మళ్ళీ మనందరి జీవితాల్లో వెలుగు రావాలంటే అన్న రావాల్సిందే, జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.